భువనేశ్వర్ కుమార్ తన 11 ఏళ్ల ఎస్ఆర్హెచ్ ప్రయాణానికి భావోద్వేగంతో వీడ్కోలు పలికాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ అతడిని 10,75,00,000కు కొనుగోలు చేసింది. ఎస్ఆర్హెచ్తో గడిపిన అనుభవాలు తన జీవితాంతం గుర్తుంచుకుంటానని భువనేశ్వర్ కుమార్ తెలిపాడు. భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీలో చేరిన తరువాత తన మాజీ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ కోసం భావోద్వేగ సందేశాన్ని రాశాడు. భువనేశ్వర్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్ను 2011లో ఆడాడు. ఇప్పటి వరకు 176 మ్యాచుల్లో 181 వికెట్లు సాధించిన ఈ అనుభవజ్ఞుడైన బౌలర్ ఐపీఎల్ 2024 సీజన్లో 16 మ్యాచుల్లో 11 వికెట్లు తీశాడు. ఎస్ఆర్హెచ్తో తన 11 సంవత్సరాల ప్రయాణం ముగిసిన సందర్భంగా భువనేశ్వర్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో భావోద్వేగ పోస్టు చేశాడు. ఆ సందేశంలో ఎస్ఆర్హెచ్తో ఉన్న జ్ఞాపకాలను చిరస్మరణీయంగా చెప్పాడు. ఎస్ఆర్హెచ్తో 11 అద్భుతమైన సంవత్సరాల తర్వాత ఈ బృందానికి వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈ కాలంలో నాకు ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. అద్భుతమైన విజయాలు, టైటిల్ గెలవడం, 2 పర్పుల్ క్యాప్లు గెలుచుకోవడం వంటి అనుభవాలు నాకు ఎప్పటికీ ప్రత్యేకమైనవి. అభిమానుల ప్రేమను ఎప్పటికీ మరువలేను. మీ మద్దతు నాకు ఎప్పుడూ అమూల్యమైనది అని భువనేశ్వర్ కుమార్ తన సందేశంలో పేర్కొన్నాడు. 2025 మెగా వేలంలో భువనేశ్వర్ కుమార్ 2 కోట్ల బేస్ ధరతో వేలంలోకి ప్రవేశించాడు. మొదట లక్నో సూపర్ జైంట్స్ బిడ్డింగ్లో ముందుకు వచ్చింది. తరువాత ముంబై ఇండియన్స్ కూడా పోటీలోకి చేరింది. ఎల్ఎస్జీ బిడ్ను 10 కోట్లకు పెంచగా ఎంఐ వెనకకు తగ్గింది. చివరికి ఆర్సీబీ 10,75,00,000కు భువనేశ్వర్ కుమార్ను కొనుగోలు చేసి విజయవంతమైంది. తన కొత్త జట్టులో ఆరంభానికి సిద్ధమవుతున్న భువనేశ్వర్ ఎస్ఆర్హెచ్తో గడిపిన అనుభవాలను జీవితాంతం గుర్తుంచుకుంటాడని చెప్పాడు. సో ఫ్రెండ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఇది ఒక ఎమోషనల్ పోస్ట్. 11 సంవత్సరాల అద్భుతమైన చాప్టర్ ముగిసినట్టు అనిపించవచ్చు. కానీ భువితో గడిపిన ఈ 11 అద్భుతమైన సంవత్సరాలు ఎప్పటికీ మన మనసుల్లో నిలిచిపోతాయి. ఆరెంజ్ జెర్సీ కోసం అతడు చూపిన అంకితభావం, విజయాల్లో తన పాత్ర, మైదానంలో ఆశ్చర్యపరిచే ప్రదర్శనలు మనందరికీ చిరస్థాయిగా మిగిలిపోతాయి. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణానికి వీడ్కోలు చెబుతున్నాం. కానీ అదే సమయంలో అతడి కొత్త ప్రస్థానం కోసం అతడికి శుభాకాంక్షలు చెబుతున్నాం. ఒకరోజు భువి మళ్ళీ ఆరెంజ్ ఆర్మీకి తిరిగి వస్తాడని ఆశిద్దాం. అప్పటి వరకు అతడి కష్టాన్ని, అంకితభావాన్ని గుర్తు చేసుకుంటూ మన హృదయాల్లో అతడికి ప్రత్యేకమైన స్థానం కల్పిద్దాం. మనం అతడిని తప్పకుండా మిస్ అవుతాం, కానీ అతడికి ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తాం. సో ఎస్ఆర్హెచ్ ఫ్రెండ్స్, దాదాపు 11 సంవత్సరాల తర్వాత భువిని మనం ఇంకో టీంలో చూడబోతున్నాం. ఈ అనుభవం మీకు ఎలా అనిపిస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో క్రికెట్ వీడియోస్ కోసం, స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.